స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చూసారా, జనరల్గా మనం ఈ లోకంలో చూస్తే అన్నిటికంటే గొప్ప ప్రేమ ఏదైనా ఉందంటే అది తల్లి ప్రేమ కదా. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా వారి బిడ్డలను చాలా ఎక్కువగా అమితంగా ప్రేమిస్తారు. కానీ ఇప్పుడు చూస్తే ప్రజెంట్ జనరేషన్లో మనం చూసినట్లయితే తల్లిదండ్రులు తమ బిడ్డలను విడిచిపెట్టిన సంఘటనలు చాలా మనం చూస్తూ ఉంటాం కదా. సో వారిని ప్రేమించకుండా వారి పాటికి వారిని వదిలేసే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అంటే దేవుని యొక్క మాట ఏం చెప్తుందంటే, తల్లి తప్పకుండా తన బిడ్డను ప్రేమిస్తుంది, కానీ వారు కూడా మర్చిపోయే సందర్భాలు వస్తాయేమో, కానీ నేనైతే నిన్ను ఎప్పటికీ మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను కదా. దేవుని యొక్క అరచేతిలో మనం అందరము కూడా చెక్కబడి ఉన్నామంట. ఎంత అద్భుతమైన విషయం అండి. అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు. సో ఈ లోకంలో, ఈ సృష్టిలో ద బెస్ట్ క్రియేషన్ ఏదంటే హ్యూమన్ బీయింగ్స్. సో ఆయన మనల్ని తన చేతులతోటి నిర్మించుకొని జీవవాయువు ఊదటం వలన మనము తయారు చేయబడ్డాం. కాబట్టి ఆయన యొక్క ప్రేమ మన మీద చాలా అపారమైనది, అధికమైనది. అది మనము గ్రహించి తిరిగి దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడినట్లయితే నీవెంతో ధన్యుడు.